ఆంజనేయ స్వామిని ఒక్కసారి తలుచుకుంటే చాలు మనకున్న భయాలన్నీ పటాపంచలైపోతాయి. భూత ప్రేత పిశాచ పీడలు వదిలిపోతాయి. అయితే మన దేశంలో ఎన్నో ప్రదేశాల్లో హనుమాన్ స్వయంభువుగా వెలిసి అక్కడి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్లో వెలిసిన కర్మాన్ ఘాట్ హనుమంతుడు అత్యంత శక్తివంతుడిగా ప్రసిద్ధి. కోరిన వారికి కొంగు బంగారంగా నిలిచి పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయానికి 8.5 శతాబ్దాల చరిత్ర ఉంది. మరి ఆ ఆలయ విశిష్టత, ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో చూద్దాం రండి. హైదరాబాద్ మహానగరంలోని కర్మాన్ ఘాట్ ఆలయంలోకి అడుగు పెడితే చాలు ప్రశాంతత మనసును తాకుతుంది. అక్కడ కొలువైన ధ్యాన ఆంజనేయుడిని దర్శించుకుంటే చాలు ఆనంద పారవస్యంలో మునిగి తేలుతాం. 860 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ మండలంలో ఉన్న ఈ ఆలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. క్రీస్తు శకం 1143లో కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆ రాజు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మీపురం అనే ప్రాంతానికి వచ్చాడు. అలసిపోయి అక్కడే విశ్రాంతి తీసుకుంటుండగా పులి గాండ్రింపు వినిపిస్తుంది. దాంతో ఆ వైపుకు వెళతాడు. కానీ అక్కడేం కనిపించదు. మళ్ళీ కూర్చున్న రాజుకు మరోసారి పులి గాండ్రింపు వినిపిస్తుంది. కొంత దూరం వెళ్ళాక శ్రీరామ అన్న శబ్దం వినిపిస్తుంది. అక్కడికి వెళ్లి చూడగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అతడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన కోటకు తిరిగి వెళ్ళాడు. ఆ రాత్రి రాజు కలలో స్వామి కనిపించి ఆ స్థలంలో ఆలయం నిర్మించమని కోరాడు. మరుసటి రోజు రాజు పునాది వేసి ఈ ఆలయాన్ని నిర్మించాడు. కర్మాన్ ఘాట్ అనే పదం వెనుక ఒక కథ కూడా ఉంది. 7వ శతాబ్దంలో గోల్కొండను జయించిన తర్వాత ఔరంగజేబు హనుమాన్ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి తన మనుషులను పంపాడు. వారు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు బలమైన శక్తిని వారిని నెట్టివేసింది. దాంతో వారు వెళ్లి ఇదే విషయాన్ని ఔరంగజేబుకు చెబుతారు. అతడే ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రంగంలోకి దిగాడు. కానీ ఆలయంలోకి ప్రవేశించలేకపోతాడు. ఆ వెంటనే కరోమన్ ఘాట్ అనే మాటలు వినిపిస్తాయి. అంటే నీ హృదయాన్ని బలపరుచుకో అని అర్థం. ఆ మాటలు విన్న ఔరంగజేబు సత్యాన్ని నిరూపించుకోమని కోరతాడు. అప్పుడు చుట్టూ దీపాలు వెలిగాయి. అక్కడ స్వామివారి రూపం కనిపించింది. అందుకే ఈ ప్రాంతానికి కర్మాన్ ఘాట్ అనే పేరు వచ్చింది. కర్మాన్ ఘాట్ ఆలయ ప్రాంగణంలోనే శ్రీరాముడు, విఘ్నేశ్వరుడు, నాగేశ్వరుడు, స్ఫటికలింగేశ్వరుడు, దుర్గామాత, సరస్వతీమాత, జగన్నాథ వేణుగోపాల స్వామి, నవగ్రహాల ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయుడిని ధ్యాన ఆంజనేయుడిగా పిలుస్తారు. ఆలయంలో ఉన్న చెరువులో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రార్థనలు చేస్తారు. తర్వాత భక్తులు గర్భాలయంలోకి ప్రవేశించి ధ్యాన ఆంజనేయ స్వామికి ప్రార్థనలు చేస్తారు. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఉగాది, శ్రీరామనవమి, వాల్మీకి జయంతి, కృష్ణాష్టమి, దసరా, నాగపంచమి, కార్తీక పౌర్ణమి, శివరాత్రి వంటి పండుగలు ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్త్రీలు నిత్యం 40 రోజుల పాటు ధ్యాన ఆంజనేయుడిని పూజిస్తే వారికి ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే రోగాలు ఉన్నవారు కూడా 40 రోజుల పాటు స్వామివారిని పూజిస్తే రోగాలు నయమైపోతాయట.